హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు సంధ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వీకెండ్ వచ్చేసరికి మేమైతే శ్రీశైలం అయితే వెళ్ళామండి మా ఫ్యామిలీతో. అండ్ మా ఫ్యామిలీ అందరం కూడా మేము శ్రీశైలం వెళ్ళాము. శ్రీశైలం వెళ్ళేటప్పుడు అయితే మధ్యలో డిండి ప్రాజెక్ట్ దగ్గర ఆగి సరదాగా కాసేపు అలా ఫొటోస్ వీడియోస్ అయితే దిగామండి. తర్వాత ఇది కనిపిస్తుంది కదా, శ్రీశైలం ప్రాజెక్ట్ అండి, శ్రీశైలం డ్యామ్. అండ్ మేమైతే నైట్ టైంలో అయితే వెళ్ళామండి. నైట్ 9 o'clock వరకు అయితే మనకి అక్కడ అలౌ చేస్తారు. అండ్ మేమందరం కూడా ఇలా ఫొటోస్ అయితే దిగామండి. చూడండి, మా ఫ్యామిలీ అందరం కూడా ఫొటోస్ అయితే దిగాము. ఇది వచ్చేసి సాక్షి గణపతి టెంపుల్ దగ్గర అయితే ఆగి మేము దేవుని దర్శించుకొని శ్రీశైలం అయితే వెళ్ళామండి. అక్కడ నుంచి ఒక 3 kilometers శ్రీశైలం అయితే వచ్చేసింది. అండ్ చాలా చీకటి అండి, నైట్ టైంలో జర్నీ అంటే చాలా కష్టము. ఇదైతే చాలా ఘాట్ రోడ్ కాబట్టి. అండ్ అక్కడ మేము స్టే చేయడానికి మేము గౌడ్స్ కాబట్టి కౌండిన్య గౌడ సత్రంలో అయితే స్టే చేసాము. అండ్ ఇంకా మార్నింగ్ 4 o'clock అయితే స్నానం చేయడానికి పాతాళ గంగకి అయితే వెళ్ళామండి. అండ్ మెట్లు దారిలో అయితే మేము అక్కడికి వెళ్ళాము. 500 మెట్లు అయితే ఉంటాయి. నడుచుకుంటూ వెళ్ళాము. వచ్చేటప్పుడు ఇంకా కాళ్ళ నొప్పులు భరించలేక రోప్లో అయితే వచ్చామండి. చూడండి, రోప్లో అయితే ఒక్కొక్కరికి 100 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారండి అక్కడ. పిల్లలకి పెద్దలకి అయితే పిల్లలకైతే 60 or 40 తీసుకుంటున్నారు, పెద్దలకి అయితే 100 తీసుకుంటున్నారండి. అండ్ మేమైతే రోప్లో పైనకి అయితే మళ్ళీ వచ్చేసామండి. అండ్ నాకైతే చాలా భయం వేసింది రోప్లో రావడానికి. చూస్తున్నారు కదా కిందంతా ఎంత లోయగా ఉందో. అండ్ ఇంకా మేము దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం షాపింగ్ అయితే చేసుకొని ఇంకా 12 అట్లా అవుతుంది, బయలుదేరిపోయామండి. షాపింగ్ అయిపోయిన తర్వాత బయలుదేరాం కదా అండి. మధ్యలో అయితే లంచ్ అయితే చేసేసాము. అండ్ ఇంకా అక్కడ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు అయితే దర్శించుకొని అలా మేమైతే ఫొటోస్ అయితే దిగామండి. చూస్తున్నారు కదా, శ్రీశైలం జలాశయం అయితే ఎంత పెద్దగా ఉందో. వాటర్ అయితే చూస్తున్నారు కదా, చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి వాటర్. అండ్ మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి దిండి ప్రాజెక్ట్ మీదుగానే కదా వెళ్ళేది. అండ్ ఈవినింగ్ టైంలో అయితే చూడడానికి లొకేషన్ చాలా బాగుందండి. దిండి ప్రాజెక్ట్ ఇది, దిండి డ్యామ్ అండి. అండ్ అక్కడ ఆగి మరిన్ని ఫొటోస్ అయితే దిగి ఎంజాయ్ చేసామండి. ఇదైతే పైనకి అయితే ఎక్కాము దిండి డ్యామ్ దగ్గర. చూస్తున్నారు కదా ఫొటోస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మేము అక్కడ నుంచి బయలుదేరి మైసిగండి అనే టెంపుల్కి అయితే వచ్చామండి. ఇదైతే మనకి శ్రీశైలం వెళ్ళే దారిలోనే ఉంటుంది మైసిగండి టెంపుల్. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అంట. మేమైతే వెళ్ళి దర్శించుకున్నామండి. అండ్ ఇక్కడ నుంచి ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. చాలా టయర్డ్ అయిపోయాము. ఒక రోజులో జర్నీ అంటే చాలా కష్టం కదా అండి. అండ్ మేమైతే చాలా టయర్డ్ అయిపోయాము. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.